గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. E6 ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. రామో విగ్రహవాన్ ధర్మ. రామాయణం అనేది మన భారతీయుల నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. అంటే రాముడు అనేది ధర్మస్వరూపం. ఈ రోజుకి కూడా మనం రామరాజ్యం అంటే రాజు అనేవాడు ఎలా ఉండాలి అనే దానికి ప్రతీకగా చూస్తాం. రామరాజ్యం అనేది ప్రజలందరూ సుఖశాంతులతో ధర్మబద్ధంగా జీవించిన జీవితానికి ఒక ఉదాహరణగా, ఒక మోడల్ అంటాం కదా, అట్లా నిలిచి ఉందన్నమాట. కాబట్టి రాముడిని మనందరం కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన నడిచిన దారిలో మనం కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ధర్మబద్ధంగా సత్యంతో జీవించాలి అని రామాయణాన్ని మనం మన పిల్లలకి తరతరాలుగా కూడా అందిస్తూ వస్తున్నాం. రావణ బ్రహ్మ, ఆయన చాలా గొప్ప తపస్వి, వేదాలన్నీ చదివినవాడు. కానీ అహంకారం మరియు ఆయనకున్న దుర్లక్షణాల వల్ల ఆయన లోకకంటకుడిగా మారాడు. మహాభక్తుడైంది కూడా లోకకంటకుడైన రావణుణ్ణి భరించడం మిగతా తపస్సంపన్నులకి భూమాతకి కూడా కష్టమైంది. ఆయన్ని ఎలా వధించాలి అని అందరూ కలిసి వెళ్ళి మహావిష్ణువుకి మొరపెట్టుకున్నారు. అప్పుడు మహావిష్ణువు భూమి మీదకి అవతరించవలసిన సమయం వచ్చింది. ఆయన నేనే వస్తాను అని చెప్పి బ్రహ్మ మొదలగు దేవతలకి ఆయన వాగ్దానం చేశారు. రావణుణ్ణి వధించాలంటే మానవుల వల్ల వానరుల వల్ల మాత్రమే సాధ్యం. వాళ్ళిద్దరూ నన్ను ఏమీ చేయలేరు, వారిద్దరూ నన్ను ఏమీ చేయలేరు అని చాలా తక్కువగా చూశారు మానవుల యొక్క శక్తిని మరియు వానరుల యొక్క శక్తిని. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటాం అంటే మన జీవితంలో దేన్నైతే నెగ్లెక్ట్ చేస్తామో అదే మనకి ఒక పెద్ద సమస్యగా, ఒక సవాల్గా మన ముందు నిలుస్తుంది అనమాట. ఈ రామాయణం నుంచి మనం అట్లా నేర్చుకోవాల్సినవన్నీ కూడా మనం రామాయణం వింటూ నేర్చుకున్నాం. కాబట్టి ఇది మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. అలా రాముడు శ్రీరామచంద్రుడుగా శ్రీ మహావిష్ణువు అవతరించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆయన ఎంచుకున్న వంశం ఏది అంటే సూర్యవంశం. సూర్యుడు అంటే ఆత్మకారకుడు, అంటే ఆత్మజ్ఞానానికి ఆత్మకి కూడా కారకుడు సూర్యుడు. జ్ఞానమే ప్రధానంగా కలవాడు. ఆ సూర్యవంశంలో రఘువంశంలో ఇక్ష్వాకు, రఘువు మరియు త్రిశంకు కూడా మనకు తెలుసు కదండి. అలాగే మాంధాత, అటువంటి ఎంతో మంది గొప్ప గొప్ప తపస్సంపన్నులు జన్మించిన వంశం అది. దశరథుడు కూడా దేవతలకి యుద్ధంలో సహాయం చేయటానికి వెళ్ళాడు. అటువంటి గొప్ప గొప్ప శక్తి సంపన్నులు జన్మించిన వంశంలో శ్రీ మహావిష్ణువు జన్మించటానికి నిర్ణయించుకున్నాడు. అయితే అది కూడా ఒక సామాన్యంగా జన్మ తీసుకోలేదు. దశరథుడు కూడా ఎన్నో సంవత్సరాలు పిల్లలు కావాలని తప్పించి ఎన్నో పుణ్యకార్యాలు చేసి చివరికి ఒక యాగం కూడా ఆయన చేయవలసి వచ్చింది. పుత్రకామేష్టి యాగం చేయటంతోనే మహా తపస్సంపన్నులైన వశిష్ఠాదుల ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేసి ఆ పాయసాన్ని స్వయంగా యజ్ఞేశ్వరుడే వచ్చి వారికి అందించగా ఆ యాగ ప్రసాదాన్ని, పాయసాన్ని తన భార్యలకి ఇచ్చారు దశరథుడు. మొదటి దశరథుడు అంటే మనకి ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నిటిపైన ఆధిపత్యం కలిగి ఉన్నవాడు దశరథుడు. అలాగే దశరథుడికి పుట్టిన కొడుకు ఎలాంటి వాడంటే దశకంఠుణ్ణి దున్నుమాడటానికి పుట్టాడనమాట. దశకంఠుడు అంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా మరియు 5 కర్మేంద్రియాల ద్వారా కూడా ఆయన తన యొక్క స్వార్థం కోసం, అంటే ఎంజాయ్మెంట్ అంటాం కదా ఈ రోజుల్లో, అంటే
వాటికి వశపడి ఉన్నవాడు దశకంఠుడు, ఇంద్రియాలకి లోబడి ఉన్నవాడు అన్నమాట దశకంఠుడు. ఇంద్రియాలని జయించిన వాడు దశరథుడు. ఆయన మొదటి భార్య కౌసల్య. కౌసల్య అంటే చక్కని శీలం గలది ఆవిడ, మహాతల్లి. తర్వాత సుమిత్ర అంటారు. సుమిత్ర అంటే అందరితో కూడా మిత్రత్వంతో ఉందన్నమాట ఆవిడ ఏ మాత్రం స్వార్థం లేకుండా జ్ఞానస్వరూపంగా నిలిచిన మహాతల్లి సుమిత్రాదేవి. అలాగే కైకేయి కూడా తన వంతు పాత్రని పోషించడానికి వచ్చిన గొప్ప మహానుభావురాలు. అటువంటి వంశంలో పుట్టారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. వాళ్ళ యొక్క బాల్యాన్ని వశిష్ఠాదుల యొక్క సంరక్షణలో, ఆధ్వర్యంలో, గురుత్వంలో వాళ్ళు ధర్మాలని, రాజధర్మాలని, క్షత్రియ ధర్మాలని, అలాగే అస్త్రాల్ని, శస్త్రాల్ని, బాణ విద్యని, ధనుర్వేదాన్ని అవన్నీ కూడా అభ్యసిస్తున్నారు. అలా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నారు. రాముడు ఎటువంటి వాడు అంటే ప్రియ భాషిణ అంటారు. అంటే ఎంతో ప్రేమగా మాట్లాడేవాట. మిత భాషిణ అంటారు, చాలా కొంచెంగా మాట్లాడేవాడు అనమాట. అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే. అలాగే పూర్వ భాషిణ అంటారు, అంటే ముందే తనే పలకరించేవాట. ఎవరన్నా కనిపించారనుకోండి, ముందు నేను రాజకుమారుణ్ణి, వాళ్ళు నన్ను పలకరిస్తే నేను అప్పుడు చూద్దామన్నట్లుగా కాకుండా ముందు ఎవరన్నా కనిపించగానే అరే ఎలా ఉన్నారండి మీరు, మీకు ఏమైనా అవసరం ఉందా అని ఆయనే ముందే పలకరించేవాళ్ళు వాళ్ళని, వాళ్ళ యొక్క యోగక్షేమాలని తెలుసుకునేవాడు. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళట. ఇటువంటి రామచంద్రుడే మనకి భవిష్యత్తులో మహారాజు కాబోతున్నాడు, అటువంటి రాముడి పాలనలో మన అందరం కూడా ఉంటున్నాము అని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేవాళ్ళు. అలా ఆయన బాల్యం దాటి కౌమారానికి వచ్చిన సమయంలో విశ్వామిత్ర మహర్షి ఒకసారి వచ్చారనమాట అయోధ్యకి. వచ్చినప్పుడు దశరథుడు ఎంతో సంతోషించారు. ఆయనకి కావలసిన మర్యాదలన్నీ చేశారు. మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగారనమాట దశరథుడు. అడిగినప్పుడు మీకు ఏమైనా సహాయం కావాలంటే చేస్తాను అని అడిగినప్పుడు ఆయన ఏమడిగారంటే, మీ పిల్లల్నిద్దరిని నాకు మీ రాముణ్ణి నాతో పంపించండి అని అడిగారు యాగ సంరక్షణ కోసం. విశ్వామిత్రుడు ఎటువంటి మహర్షి అంటే ఆయన సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు. కానీ బ్రహ్మర్షి కూడా అయిన తర్వాత ఆయన ఎన్నోసార్లు తన తపశక్తిని తన ఇంద్రియాలకి, అంటే కామ క్రోధాలకి, అటువంటి వాటికి లోబడి ఆయన ఖర్చు చేసేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏ పని ఎవరు చేయాలి అంటే మన స్వధర్మం అంటాం కదా, అలాగే బ్రాహ్మణులు చేయాల్సిన పని బ్రాహ్మణులు చేయాలి, తపస్సులు చేయాల్సిన పని తపస్సు చేయాలి. రాజుకి రక్షణ బాధ్యత అనేది రాజుది. అలాగే భవిష్యత్తులో రాముడు రావణుడి వంటి గొప్ప శక్తి సంపన్నుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఎంతో మంది రాక్షసుల్ని చంపవలసిన అవసరం ఉంది. దానికోసం రాముడు ఇంకా శక్తి సంపన్నుడు అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే విశ్వామిత్రుడు వచ్చాడు. అందుకని దశరథుడు ఎంతో వేడుకుంటాడు విశ్వామిత్రుడిని, నేను వస్తాను, ఆయన వాళ్ళ చిన్న పిల్లలు, నా పిల్లాడు రాముడు చాలా చిన్న పిల్లవాడు, చాలా సుకుమారుడు, అతను అటువంటి రాక్షసులతో యుద్ధం చేయలేడు, నేను వస్తాను, నా సైన్యాన్నంతా తీసుకొస్తానని బతిమాలుతాడు అనమాట. అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటా అంటే, నాకు ఏం కావాలన్నా ఇస్తాను, నీకు అసత్య దోషం వస్తుంది, నాకు పంపిస్తే రాముడిని పంపించు, లేదంటే వద్దు అని చెప్పి విశ్వామిత్రుడు చెప్తారు. అప్పుడు వశిష్ఠుడు నచ్చ చెప్తారనమాట. వశిష్ఠుడు వంటి తపస్సంపన్నుడితో బ్రహ్మర్షితో పంపించడానికి ఏమాత్రం సంశయం వద్దు అని చెప్పి వశిష్ఠుడు విశ్వామిత్రుడితో పంపించమని దశరథుడు చెప్పినప్పుడు ఆయన సమ్మతిస్తాడు అయిష్టంగానే. అప్పుడు రాముడితో పాటుగా లక్ష్మణుడు కూడా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన ఎన్నో అస్త్ర శస్త్రాలని తన తపస్సుతో సాధించిన అవన్నీ కూడా శ్రీరామచంద్రుడికి ధారపోస్తాడు. అప్పుడు ఆయనన్ని వాళ్ళందరూ వచ్చి ఎదురుకుండా నుంచుంటాయి అనమాట. అస్త్ర శస్త్ర దేవతలందరూ కూడా వచ్చి ఈ క్షణం నుంచి మేము మీ ఆజ్ఞావర్తులమే ఉంటాము అన్నప్పుడు రాముడు చెప్తాడు, నాకు అవసరమైనప్పుడు మిమ్మల్ని నేను పిలుస్తాను, అప్పుడు రండి అని వాళ్ళందరినీ పంపించి వేస్తాడు. అంతేకాకుండా బల అతి బల అనే 2 విద్యల్ని కూడా
రామలక్ష్మణులు ఇద్దరికి కూడా విశ్వామిత్రుడు బోధిస్తాడు. దానివలన ఆకలి దప్పులు అటువంటి యొక్క వికారాలు ఏమి వాటికి లోను కాకుండా చక్కగా శక్తి సంపన్నులై ఉండగలరు అన్నమాట. అలా వాళ్ళు అడవిలో వెళ్తున్న సమయంలో అంటే యాగశాలకి వరకు వెళ్తున్న సమయంలో దారిలో వాళ్ళకి తాటకి యొక్క హూంకారాలన్నీ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. తాటకి 10,000 ఏనుగులు పైబడిన బలం కలది, మహా దుష్ట శక్తి కలది అన్నమాట. అది ఆ ప్రాంతంలో ఉన్న తపస్సంపల్ని ఋషుల్ని అందరినీ కూడా చంపేసి తినేస్తూ ఉంటుంది. ఎందుకంటే మంచి ఉన్న చోట చెడు మనజాలదు. ఎప్పుడైనా మనకి మంచి కావాలంటే దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి, దాన్ని మనం కష్టంతో సాధించాలి. చెడు అనేది దానికి అదే పెరుగుతుంది. కాబట్టి చెడు ఏం చేస్తుందంటే మంచి రావటానికి ఇష్టపడదు. కొంచెం ఒక చెడు అనేది మొదలైతే అది ఇంకా మిగతా దాన్ని కూడా దానిలో కలుపుకోవాలని చూస్తుంది. అదే మంచి అయితే అలా వ్యాపించదు అనమాట. చెడు దానికి అదే వ్యాపిస్తుంది. మంచి అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నపూర్వకంగా అలవర్చుకోవాలి. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తారనమాట రాముడితో, నువ్వు ఆ తాటకిని సంహరించు అని. అది ఆడది కదా అని చెప్పేసి రాముడు సంశయిస్తూ ఉంటారు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తారంటే, ఆడది అంటే సహజంగా ఆడవాళ్ళ లక్షణాలు అంటే సుకుమారం అనేది, కోమలత్వం, ప్రేమ, రక్షణ ఇట్లా ఉంటుంది, పోషణ, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి ఆడవాళ్ళకి. ఏ మాత్రం కరుణ, ప్రేమ అటువంటి ఏమీ లేకుండా కర్కశంగా ఉన్న ఆమె అంటే జన్మతః ఆడదైనా కానీ ఆడవాళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏమి రాక్షసులో లేవు. కాబట్టి దాన్ని చంపటం పాపం కాదు అని చెప్తారు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఆ తాటకిని సంహరిస్తారు. తర్వాత వాళ్ళు ఆ సిద్ధవనం అంటాం కదా, ఆ ప్రదేశానికి వెళ్ళి హిమాలయాస్లో ఉన్న ఆ విశ్వామిత్రుడి తపోభూమికి వెళ్ళి అక్కడ వాళ్ళు యాగ సంరక్షణ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ తాటకి పిల్లలైన మారీచుడు, సుబాహువు వాళ్ళు వచ్చి ఆ యాగాన్ని పాడు చేయాలని చూస్తూ ఉంటారు. అప్పుడు సుబాహుని ఒక్క బాణంతోనే చంపేస్తారు. మారీచుడి మీద బాణం వేయగా అతను ప్రాణాలతో బయటపడతాడు. అప్పటి నుంచి మారీచుడు ఎంత భయపడతాడు అంటే రాముడికి, ఎవరైనా వచ్చి రా అనే అక్షరం ఏదో సందర్భంలో ఉచ్చరిస్తే కూడా ఆయనకి రాముడే గుర్తొస్తూ ఉంటాడనమాట. అట్లా మారీచుడు చాలా భయపడి ఒక సాధువుగా మారిపోయి జీవనం సాగిస్తూ ఉంటాడు. అలా సాగించి అక్కడి నుంచి విశ్వామిత్రుడు యాగం పూర్తి అయిన తర్వాత వారిద్దరిని తీసుకుని సీతా స్వయంవరానికి వెళ్తారు. సీతా వరం అనేది వర పరీక్ష అన్నమాట. అంటే శుల్కం, వీర్య శుల్కాన్ని చెల్లించి మనం ఆవిడ్ని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే శివ ధనుర్భంగం అనేది దానికి అర్హతగా పెడతారు జనక మహారాజు. జనకుడు రాజర్షి, అంటే పూర్తి ఆత్మజ్ఞాన సంపన్నుడు. సీతాదేవి భూమిజ, అయోనిజ, భూమిజ. కాబట్టి అటువంటి ఆ మహాతల్లిని వివాహం చేసుకోగలిగిన వాడు అంతటి శక్తి సంపన్నుడై ఉండాలనేది జనకుని యొక్క అభిప్రాయం. అలా వాళ్ళు విశ్వామిత్రుడు, రాముడు మరియు లక్ష్మణులు వెళ్తున్న సమయంలోనే అహల్య శాప విమోచనం కూడా అవుతుంది. గౌతముని శాపం వల్ల ఆమె రాయిగా మారింది అని మనం తెలుసుకుంటాం. రాయిగా మారటం అంటే ఏంటి అంటే ఇంద్రియాలకి లోబడకుండా, దేనికి చెలించకుండా, అంటే ఒక రాయి అయితే ఎట్లా వాన వచ్చినా ఎండ వచ్చినా ఏమొచ్చినా చెలించకుండా ఉంటుందో అలా స్థిరంగా పూర్తి తన మనసుని భగవంతుని మీదే లగ్నం చేసి ఉంది అహల్యాదేవి. దానివల్ల ఆమెకి ఆ భగవంతుని పాద స్పర్శ లభించింది. తిరిగి ఆమె భర్తతో కలిసి శ్రీరాముని సేవించుకుంది. అక్కడి నుంచి వాళ్ళు జనక మహారాజు కొలువైన మిథిలా నగరానికి వెళ్తారు. అక్కడ విశ్వామిత్రుడి అనుజ్ఞతో శ్రీరాముడు శివధనుర్భంగం చేస్తారు. శివధనుసు అనేది త్రిపురాసుర సంహారంలో శివునికే చేయబడింది. ఆ కార్యం అయిపోయిన తర్వాత
అది ఈ సందర్భం కోసం, అంటే వాళ్ళకి భవిష్యత్తు తెలుసు కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువే రాముడిగా వచ్చినప్పుడు ఇక్కడ శివధనుర్భంగం చేయవలసి ఉంటుంది కాబట్టి అది ఆ జనక మహారాజు దగ్గరికి చేర్చబడింది. ఎంతో శక్తి సంపన్నమైన వస్తువు అది. ఆ సమయంలో దాని పని అయిపోయింది. అది అలా ఉండటం వల్ల ఆ శక్తిని భరించగలిగిన వాళ్ళు కూడా మళ్ళీ ముందు తరాల్లో ఉండకపోవచ్చు. కాబట్టి అటువంటి వాటినన్నిటినీ కూడా విచ్ఛిన్నం చేయటం అనేది కూడా ఒక ఆచారంగా ఉంది. అలాగే రామసేతువును కూడా అది ధ్వంసం చేసేస్తారు కదా ఆ పని అయిపోయాక. అట్లా అన్నమాట. శివధనుర్భంగం జరిగిన సమయంలో శ్రీరాముడు చెప్తాడనమాట, నేను గురువు ఆనతితో శివధనుర్భంగం చేశాను, కానీ వివాహం జరిగినప్పుడు మా తండ్రి గారి అనుమతి తప్పనిసరిగా నేను తీసుకోవలసి ఉంటుంది అని. అప్పుడు జనక మహారాజు వశిష్ఠునికి మరియు దశరథునికి కబురు చేస్తారు, ప్రథమ పుత్రుడైన రాముడు మరియు లక్ష్మణుడు ఇక్కడ ఉన్నారు, ఇలా వర పరీక్షలో గెలిచారు వాళ్ళు, స్వయంవర పరీక్షలో, కాబట్టి మీరు కూడా వస్తే వారి వివాహం చేద్దామని. దశరథుడు ఎంతో సంతోషించాడు. బంధుమిత్రాదులతో కూడి గురువులతోనూ కలిసి వచ్చారనమాట. ఇప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకి జనకుని పిల్లలు మరియు జనకుని తమ్ముడు పిల్లలు అయిన నలుగురు, సీత మరియు శృతకీర్తి, ఊర్మిళ మొదలగు వారితో వివాహాలు జరిగినాయి. ఇదే సమయంలో పరశురాముడు కూడా తన వైష్ణవ విల్లును తీసుకుని వస్తాడు. ఎందుకంటే పరశురాముడు ఆవేశ అవతారం. ఒక తపో జీవితం గడుపుతూ ఉన్న పరశురామునిలో ఆ క్షత్రియుల్ని ఆ సమయానికి నిర్మూలన చేయవలసిన అవసరం వస్తుంది. అలాగే కార్తవీర్యార్జున సంహారం కూడా అప్పుడు చేయవలసిన అవసరం వస్తుంది. కాబట్టి విష్ణుమూర్తి ఆవేశ అవతారంగా పరశురాముల్లోకి వచ్చారు. ఆ వైష్ణవ తేజం మళ్ళీ ఆ విష్ణుమూర్తి యొక్క ధనుస్ ద్వారా కూడా శ్రీరామునిలో ప్రవేశించింది. పరశురాములోని శక్తి కూడా శ్రీరామునికి చేరుకుంది. అలా సీతా స్వయంవరం అయిపోయిన తర్వాత అందరూ అయోధ్య నగరానికి చేరుకుంటారు. కాలం ఎంతో సంతోషంగా జరుగుతూ ఉంటుంది. దశరథుడు శ్రీరామచంద్రునికి పట్టాభిషేకం చేయటానికి ముహూర్తం నిర్ణయిస్తారు. తర్వాతి రోజు ఉదయమే పట్టాభిషేకం జరగవలసి ఉండగా ముందు రోజు మాత్రమే అది సభలో అందరికీ తెలియజేస్తారు. రాజ్యం అంతా కూడా ఎంతో సంతోషిస్తారు. అందరూ ఆనంద డోలికలతో తేలియాడుతూ ఉంటారు. ఆ సమయంలో దేవతలందరూ చాలా ఆందోళన చెందుతారు. ఎందుకంటే మహావిష్ణువు కిందకి వెళ్ళింది ఒక మనిషిగా ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఆ రాక్షసులందరినీ చంపటానికి కదా. ఈయన ఇక్కడ పట్టాభిషేకం చేసుకుని ఇక్కడ ఆనందంగా జీవిస్తే ఆ దుష్ట శిక్షణ అనేది భారం ఎవరు చేయగలుగుతారు అని. అప్పుడు బ్రహ్మదేవుడు మహామాయని పంపించారు. ఆమె మందరలో ప్రవేశించి వెళ్ళి కైక యొక్క బుద్ధిని పాడు చేసింది అనమాట. ఆవిడ వెళ్ళి చెప్పిందిట, శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతోంది రేపు అని. కైక ఎంతో సంతోషిస్తే ఆవిడ చెప్తుంది అనమాట, నీకేమన్నా మతి పోయిందా? నీ కొడుకుకి కాకుండా శ్రీరామునికి, నీ సవతి కొడుకుకి పట్టాభిషేకం అవుతుంది. దానివల్ల నువ్వు ఆవిడ రాజమాతగా ఉంటుంది, నువ్వు ఆవిడకి సేవ చేయవలసి ఉంటుంది అని చెప్పి ఆ బుద్ధిని మారుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆ కాలంలో అందరూ కూడా చాలా మంచిగా ఉండేవాళ్ళు. కైక కూడా రాముణ్ణి భరతుడి కన్నా ఎక్కువ ప్రేమించింది, కౌశల్య కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకుంది. కానీ అక్కడ జరగవలసిన పని ఏంటంటే దుష్ట శిక్షణ. కాబట్టి ముందు అది ముఖ్యం. కాబట్టి ముందు పట్టాభిషేకానికి ముందుగా దుష్ట శిక్షణ అనేది జరగవలసి ఉంది. కాబట్టి ఇది ఇలా దేవతలందరూ కూడా కల్పించుకుని ఇలా తిప్పారనమాట. అది అలా జీవితం ఒక మలుపు తిరిగింది అంటాం కదా, అలా జరిగింది. దశరథుడు ఎంతో సంతోషంతో వస్తారట కైకేయికి ఈ విషయం చెప్దాము అని. కానీ కైక మందిరంలో లేదు. ఎక్కడ ఉందంటే కోపగృహంలో ఉందన్నమాట.
దశరథుడు కీడు శంకించాట. అలాగే వెళ్ళారు. అప్పుడు కైకర్ చెప్పిందట, నాకు అంతకుముందు మీరు ఇస్తానన్న 2 వరాలు ఇప్పుడు నాకు కావాలి. అదే నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వస్తున్నాను, అది చెప్పనివ్వు అని దశరథుడు. కాదు, ముందు నా వరాలు నాకు ఇవ్వండి, తర్వాత మీరు ఏదైనా చెప్పండి అని కైక. ఇప్పుడు ఆవిడ కోరింది, నాకు భరతుడికే పట్టాభిషేకం జరగాలి, భరతునికే పట్టాభిషేకం జరగాలి, రాముడు వనవాసం వెళ్ళాలి అని ఆవిడ 2 కోరికలు కోరింది. అప్పుడు దశరథుడు చాలా మాన్పడిపోయాడు అనమాట. అంటే ఆయనకి శాపం కూడా ఉంది. ఆయన పొరపాటున ఒక శ్రవణ కుమారుడు అనే బాలుణ్ణి చంపుతారు. అతని తల్లిదండ్రులకి, వృద్ధులైన అతని తల్లిదండ్రులకి అతన్ని ఒక్కడు మాత్రమే ఆశ్రయంగా ఉంటారు, అతను మాత్రమే ఆధారం అనమాట. వాళ్ళకి ఇంకెవరు ఉండరు. ఆ సందర్భంలో వాళ్ళిద్దరూ కూడా ఆయన్ని శపిస్తారు, నువ్వు కూడా ఒక సందర్భంలో నీ పిల్లవాడిని దూరం చేసుకొని అదే మేము ఎట్లా బాధపడుతున్నామో అదే బాధ నువ్వు కూడా అనుభవిస్తామనేసి వాళ్ళు శాపాన్ని ఇస్తారు. అది ఎంత గుర్తుకు వస్తుంది దశరథుడికి, ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం రాముడి వరకు వెళ్తుంది. రామునికి కబురు చేస్తారు, రాముడు వస్తాడు. అప్పుడు కైక చెప్తుంది అనమాట. చెప్తే అదే ఆజ్ఞని తండ్రి ఆ క్షణంలో మౌనంగా ఉన్నాడు కాబట్టి తండ్రి చెప్పిన ఆజ్ఞగా భావించి రాముడు అరణ్యవాసానికి బయలుదేరుతాడు. లక్ష్మణుడు ఎంతో కోపం తెచ్చుకుంటాడు. మన వంశంలో ఎప్పుడైనా కానీ ప్రథమ పుత్రుడికే పట్టాభిషేకమై రాజుగా అయ్యే అర్హత ఉంది మన వంశంలో ఎవరైనా కానీ నీకు అట్లా వరాల సాకు చూపి నిన్ను రాజుని కాదని భరతుడిని రాజు చేయడానికి వీలు లేదు, నేను తండ్రినైనా ఎదిరిస్తాను అంటాడు లక్ష్మణుడు. రాముడు ఒప్పుకోడు అనమాట. రాజ్యం ఇస్తేనే తండ్రా, అడవికి వెళ్ళమంటే తండ్రి కాదా, తండ్రి మాట ఎప్పుడైనా నేను తల దాలుస్తాను అని చెప్పి రాముడు చెప్తాడు. ఇక్కడ మనం కూడా మన జీవితాలు అది తీసుకోవాల్సి ఉంటుందండి. ఎప్పుడు కూడా మన జీవితంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనకి 100 పనులలో 99 మనకి మంచి చేసిన ఒకరి వల్ల ఏదైనా ఒక చిన్న చెడు జరిగినా కూడా మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఆ చెడునే గుర్తు చేసుకుంటూ ఉంటాం పదే పదే, ఆ మంచి అంతా మర్చిపోతూ ఉంటాం అనమాట. రాముడు చూడండి, రాత్రి నీకు పొద్దున్నే పట్టాభిషేకం అని చెప్పి మళ్ళీ కొన్ని గంటల్లోనే నువ్వు పట్టాభిషేకం చేయించుకోవద్దు, అడవికి వెళ్ళిపోమన్నా కూడా అది ఎలా తీసుకున్నాడో ఇది కూడా అలాగే తీసుకున్నాడు రాముడు. అలా మనం అన్నిట్లో కూడా సుఖ దుఃఖాలు అన్నిట్లో కూడా సమానంగా ఉండాలి. అలాగే ఎదుటి వాళ్ళు చేసిన మంచి చెడు కూడా అవన్నిటిని కూడా మనం సమానంగా తీసుకోగలిగి ఉండాలి. అలా రాముడు కౌసల్యకి నచ్చ చెప్పి సీతాని లక్ష్మణ్ని కూడా తీసుకుని అడవికి పయనమై వెళ్తాడు. ఇప్పుడు రాజ్యంలో ఎంతో మంది రాముడు వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. రాముడిని అనుసరిస్తారు అందరూ. నువ్వు ఎక్కడ ఉంటే అదే రాజ్యం మాకు, నువ్వు ఉన్నదే మాకు రాజ్యం, నువ్వు ఉన్నదే మాకు అయోధ్య అని చెప్పి రామచంద్రుడు వెనక అటువంటి వశీకరణ రూపము శ్రీరామచంద్రుడి, అటువంటి వ్యక్తిత్వం కూడా. కాబట్టి రాముణ్ణి వదిలి వాళ్ళందరూ ఉండలేకపోతారు. కానీ వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి వాళ్ళని ఆపిస్తాడు రాముడు. వాళ్ళని ఆపి అలా ముందుకు వెళ్ళి అరణ్యంలో అత్రి అనసూయ అటువంటి గొప్ప గొప్ప మునుల ఆతిథ్యముని స్వీకరిస్తాడు శ్రీరామచంద్రుడు. ఆ సందర్భంలో అనసూయ మాత కూడా సీతాదేవికి మంచి దివ్యమైన వస్త్రాలని ఇస్తుంది. అలాగే పతివ్రత ధర్మాలన్నీ కూడా బోధిస్తుంది. అంతేకాకుండా ఎన్నో పతివ్రత ధర్మాలను కూడా బోధిస్తుంది. అలాగే సీతాదేవి కూడా అయ్యో ఆ మహారాజు దశరథ రాజు పెద్ద కొడుకు అని చెప్పే నాకు పెళ్లి చేశారంటే నేను రాణిగా అవుదామనే వచ్చాను, ఇలా అడవికి వెళ్దామంటే కనుక పెళ్లి చేసుకోకుండా ఉండేదాన్ని, అట్లా ఏమీ అనకుండా రాముడు ఉన్నదే నాకు అయోధ్య అని కష్టంలో సుఖంలో కూడా భర్తని అనుసరించి వెళ్ళింది సీతాదేవి. ఇట్లా మనకి అడుగడుగునా కూడా సీతారాములు అనేది మనకి మానవులందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. కాబట్టి మనందరం కూడా రాముణ్ణి సీతని కూడా ఈ రోజు వరకు కూడా ఆదర్శంగా తీసుకుని జీవితాలని మనం సాగిద్దాం. శ్రీమాత్రే నమః.